అందరికీ నా ఫ్రెండ్స్కి నా వ్యూవర్స్కి అందరికీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ నేను మీకు 4 రకాల పచ్చళ్ళు చూపెట్టబోతున్నాను. ఫస్ట్ది వచ్చేసి మా అమ్మ నాన్నగారు నాకు నేర్పించిన పచ్చడి స్టైల్ అన్నమాట ఒకటి, ఇంకొకటి శాస్త్రీయమైన స్టైల్ ఒకటి, రెండోది, మూడోది వచ్చేసి తెలంగాణ స్టైల్, నాలుగోది వచ్చేసి ఆంధ్ర స్టైల్. ఓకే, 4 టైప్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ ఇలా కొత్తది చిన్న కుండ తెప్పించేసుకొని దాంట్లో మంచి కడిగి వాటర్ పోసి పెట్టాను నేను. అందుకనేసి చూడండి ఇలా అవుతుంది అనమాట. వాటర్ పోస్తే మనకి మట్టి స్మెల్ అనేది పోయి ఫ్రెష్గా మంచిగా ఉండిద్ది. ఇది వచ్చేసి దీనికి క్యాప్, ఇది వచ్చేసి దీని బేబీ అన్నమాట, చిన్నది. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎలా అలంకరణ చేసుకోవాలో చూపెడతాను. ఫస్ట్గా పసుపు తీసుకోవాలి. పసుపు తీసుకొని కొంచెం దాంట్లో నీళ్ళు పోసాను. నీళ్ళు పోసి ఇలా పెట్టుకుంటూ కంప్లీట్గా అలంకరణ చేసుకోవాలన్నమాట. మనము ముందుగానే వాటర్ పోసి నానబెడితే ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనకి కుండ ఫస్ట్ వాటర్ అంతా కంటెంట్ అబ్జర్వ్ చేసుకున్నాక మనం పచ్చడి పోస్తే దాంట్లో ఇంకా టేస్టీగా అవుతుందన్నమాట. ఇలా చేసుకొని ఫస్ట్ పసుపు పెట్టుకున్నాక కుంకుమ పెట్టుకోవాలా. ఇలాగా 5 బొట్లు పెట్టుకుంటున్నాను నేను. ఇలా చూసారా, చిన్నదానికి ఒకటి, ఇలా ఐదు కుంకుమ బొట్లు అండ్ 5 పసుపు. కనిపించకుండా పర్లేదు, ఎందుకంటే ముందుగా పసుపు పెట్టాం కాబట్టి. ఇలా మేమేంటంటే ఉగాదికి బోనాలకి ఇలానే మనం ప్రిపేర్ చేస్తాంగా తోరణం, అలా మనం ఈ కుండకు కూడా కట్టుకుంటాం అన్నమాట. ఇలా అలంకరణ చేసుకోవడం శాస్త్రీయ పరంగా. ఇలాగా దీని సైజ్ చూసి నేను అల్లానమాట. వేపాకులు తీసుకొని ఇలా చూసారా, ఇలా అలంకరణ చేసుకోవాలా. రౌండ్గా కట్టేసుకున్నాక ఇది వచ్చేసి కంకణం కంపల్సరీగా కట్టాలా కుండకి. ఈ డిజైన్లో కనిపించకుండా కట్టాలా. ఇలా ఈ చిన్న కంకణం వచ్చేసి ఈ చిన్న వాటికి అన్నమాట, క్యూట్గా ఉందిగా దీనికి. ఇలా ఫస్ట్ మా మమ్మీ డాడీ నేర్పించిన పద్ధతి చెప్తున్నాను, స్టైల్ ఆఫ్ మేకింగ్ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: ఇది చింతపండు రసం, పావు కేజీ చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఇది పావు కేజీ బెల్లం తురుము చేసి పెట్టుకున్నాను. ఇవేమో మామిడి పిందెలు, మామిడి కాయలు కావు, మామిడి పిందెలు. ఇది మామిడి పిందెలు తీసుకోవాలి, పిందెలు అయితేనే వగరు ఉంటాయి. ఇది మరీ చిన్న ఉంది, ఇంతకన్నా కొంచెం పెద్దగా ఉండింది, అది నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి వేప పువ్వుని మంచిగా తీసి కడిగి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇవి వేసి పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ కుండని అలంకరించుకున్నాక దీంట్లో
మొట్టమొదటిగా ముందుగా బెల్లం వేసుకోవాలి. ఇదెంత? పావు కేజీ బెల్లం. పావు కేజీ బెల్లం వేసుకున్నాక చింతపండు రసం, పావు కేజీ చింతపండుని, కొత్త చింతపండు తీసుకొని చింతపండు రసం చేసి పెట్టుకున్నాను. అది ఈ రెండింటిని ఫస్ట్ ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని ఒక 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నాను, మంచి నీళ్ళు, 1/2 లీటర్. దాని తర్వాత ఇవి మామిడి పిందెల పీసెస్, ఇది వచ్చేసి పువ్వు, ఇది వచ్చేసి కల్లుప్పు, చూడండి రాక్ సాల్ట్ అన్నమాట. ఎక్కువ వేసేది కాదు మా మమ్మీ గారు, కొంచెం 1 పించ్ అంతేనండి, ఎక్కువ వేయరు. వేసి బాగా కలుపుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు. ఇది కొంచెం పక్కన పెట్టుకొని దీని టాపింగ్ ఏంటంటే అది చూపెడతాను చూడండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ గసాలు 1 స్పూన్, ఇవి వచ్చేసి కర్బూజ గింజలు 1 స్పూన్, ఇవేమో ఎండు కొబ్బరి చిన్నగా తరిగి పెట్టుకున్నా 1 స్పూన్, ఇవి వచ్చేసి సారపలుకులు 1 స్పూన్, అండ్ ఇది వచ్చేసి కాజుని బాదాంని రెండింటిని చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది 1 స్పూన్ దీంట్లో వేసి కలిపిస్తాం. ఇలా ఇది వచ్చేసి టాపింగ్ అన్నమాట. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గ్లాస్లో తీసుకొని ఈ టాపింగ్ వేసి చూపెడతాను. ఇది రెడీ అయిపోయిందండి, మమ్మీ డాడీ స్టైల్ ఆఫ్ పచ్చడి. ఈ టాపింగ్ చేసి చూపెట్టాగా, ఆ టాపింగ్ అనేది ఇలా వేసుకోవాలి చిన్నగా, అంతే రెడీ అయిపోయింది పచ్చడి. ఫస్ట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ పచ్చడి ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు వచ్చి రెండో స్టైల్, అది వచ్చేసి శాస్త్రీయమైన స్టైల్, అదంటే ట్రెడిషనల్ అన్నమాట. దీంట్లో ఓన్లీ 6 పదార్థాలు మాత్రమే యూజ్ చేస్తాం, షడ్రుచులు అని. ఇక్కడ వచ్చి చూడండి, 6 షడ్రుచులు. షడ్రుచులు అంటే బెల్లం, చింతపండు, సైంధవ లవణం, వేప పువ్వు, మామిడి పిందె, మిరియాలు. దీంట్లో మనం ఎండు కారం వాడము అండ్ కల్లుప్పు లాంటివి వాడమన్నమాట. సైంధవ లవణం అని మాత్రమే వాడతాము. అండ్ కారం కోసము మిరియాలుని పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, బెల్లం వచ్చేసి తీపికి, చింతపండు పులుపు, సైంధవ లవణం వచ్చేసి లవణం కోసం, అండ్ ఇది వచ్చేసి వేప పువ్వు చేదు, ఇది మామిడి పిందెలు వగరు కోసం, ఇది వచ్చేసి మిరియాలు కారం కోసం. ట్రెడిషనల్ టైప్, ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్గా చింతపండు నానబెట్టేసి ఇంత 1 కప్పు గట్టిగా ఉండాలా చింతపండు గుజ్జు తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి ఫస్ట్గా బెల్లం వచ్చేసి ఒక 2 స్పూన్స్, 2, 3. నాకు స్వీట్నెస్ ఇష్టం, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా కలుపుకోండి. దాని తర్వాత వచ్చేసి సైంధవ లవణం వచ్చేసి 1 పించ్, ఒక చిటికెడు. వేప పువ్వు వచ్చేసి ఇంత, అండ్ మామిడి పీసెస్ పొట్టుతో సహా వేసుకోవాలి. అండ్ మిరియాలు వచ్చేసి ఒక ఎంత, సగం స్పూన్
వేసి కలుపుకోవాలి. మీకు ఇంత గట్టిగా ఇష్టం లేకపోతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, అంతే. ఇది మనకి పాతకాలం నుండి వచ్చే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ పచ్చడి అన్నమాట. ఓకేనా. అండ్ తీపి అంటే దేని సిగ్నిఫికెన్స్ ఏంటంటే దాన్ని హ్యాపీ, తీపి అంటే సంతోషం. అండ్ చింతపండు వచ్చేసి పులుపు అంటే డిస్గస్ట్ అన్నమాట. అండ్ సైంధవ లవణం అంటే ఫియర్, వేప పువ్వు సాడ్ అన్నమాట. మామిడి పిందె సర్ప్రైజ్, మిరియాలు యాంగర్. అంటే లైఫ్ అంటే ఇట్స్ కాంబినేషన్, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ ఫ్లేవర్స్ అన్నమాట. ఇది మన పెద్దలు, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు మనకి నేర్పించింది. ఏంటి వాళ్ళు, మన మమ్మీ డాడీ, మన తల్లిదండ్రులు మనకి పచ్చడి, ఉగాది పచ్చడి, ఉగాది అంటే మన న్యూ ఇయర్, తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ కదా, ఆ రోజు ఉగాది పచ్చడి చేసి పెట్టి మనకి ఏం నేర్పుతున్నారంటే లైఫ్ అంటే ఎప్పుడు హ్యాపీనెస్సే, ఎప్పుడు ఏమంటారు సంతోషాలు సుఖాలే కాకుండా బాధలు కష్టాలు ఏవి ఎదురైనా మనం స్ట్రాంగ్గా ఉండి విల్ పవర్తో అన్నిటినీ ఫేస్ చేయాలి. అందుకనేసి వాళ్ళు ఇలాంటిది మనకి చేసి పెట్టేదన్నమాట. ఓకేనా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం, సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది శాస్త్రీయమైన ట్రెడిషనల్ అయిన ఉగాది పచ్చడి. ఓకే. నెక్స్ట్ మూడో రకం తెలంగాణ పచ్చడి చేసే రకం చూపెడతాను. అంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎవరైనా ప్రాంతాలు మారుతుంటే రుచులు మారుతుంటాయి. వాళ్ళ అవైలబిలిటీని బట్టి దాంట్లో కొన్ని వేస్తారు, కొన్ని వేయరు, అంతే తప్ప తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అలాంటి ఉద్దేశం నాకే కాదు ఎవరికీ ఉండదు. అందరం ఒకటే, జస్ట్ టేస్ట్లు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి వేసుకొని చేసుకుంటాం, అంతేనండి. చిన్న చిన్న తేడాలే తప్ప ఇంకేమీ లేదు, అది కూడా చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మూడో రకమైన తెలంగాణ పచ్చడి. దానికి కావాల్సినవి 1 కప్పు చింతపండు రసం, పల్చగా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. అండ్ సగం కప్పు బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, సోంపు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఎండు కొబ్బరి, ఇంతే. ఓకే. ఇప్పుడు చేయడం చూపెడతాను. 1 కప్పు పల్చని చింతపండు రసం తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్, 2 స్పూన్స్ వచ్చేసి బెల్లం వేసాను. దాని తర్వాత 1 స్పూన్ వచ్చేసి వేప పువ్వు, 1 స్పూన్ వచ్చేసి మామిడికాయ ఆర్ పిందె, కాయ ఉంటే కాయ, పిందె ఉంటే పిందె, మీకు ఏది దొరికితే అది 1 స్పూన్. అండ్ ఇది వచ్చేసి పుట్నాల పప్పు 2 స్పూన్స్ వేసుకోండి. ఉప్పు వచ్చేసి 1 చిటికెడు, కారము చిటికెడు, అండ్ సోంపు వచ్చేసి 1/2 స్పూన్ వేసుకున్నాక అన్నీ కలుపుకోవాలి. బెల్లం మంచిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది తెలంగాణ స్టైల్ పచ్చడి. నెక్స్ట్ ఆంధ్ర స్టైల్ చూద్దాం, దాని తర్వాత అన్నీ పెట్టి మీకు చూపిస్తాను. ఓకేనా. డన్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి 4వ రకమైన ఆంధ్ర రకమైన పచ్చడి. ఆంధ్ర తెలంగాణ ఏదైనా ఒకటేనండి. నాకు మాత్రం, నేను ఫుడీని, నాకు అన్నీ టేస్ట్ చేయాలని ఇష్టము. నేను ఆంధ్ర స్టైల్ తింటాను, తెలంగాణ స్టైల్ తింటాను, ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తానండి. అందరూ మన వాళ్ళే, అన్ని టేస్ట్లు మనవే. సో ఇప్పుడు వచ్చేసి మనము ప్రొసీజర్కి వెళ్దాము. ఇది ఆంధ్ర స్టైల్లో ఏంటంటే చింతపండుని నానబెట్టాక
ఇలా థిక్గా ఉండాలన్నమాట, పల్చగా ఉండకూడదు, నీళ్ళలాగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. ఇది ఏంటంటే మనము తాగము, తింటామన్నమాట, చేతిలో వేసుకొని ప్రసాదంలాగా స్వీకరిస్తాం. అందుకనేసి ఇది 1 కప్పు తీసుకున్నానండి, చిక్కది. దాంట్లో వచ్చేసి బెల్లము, నాకు బెల్లం ఇష్టం కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ అనుకోండి, 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో ఏంటంటే ఎండు కొబ్బరి వేయరండి, పచ్చి కొబ్బరి వేస్తారు. అది పచ్చి కొబ్బరి ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ అనుకోండి, పెద్ద స్పూన్ అయితే. అండ్ ఇది వచ్చేసి వేప పువ్వు ఒక 1 స్పూన్. ఇది వుడెన్ స్పూన్స్ కాబట్టి మీకు అలా కొంచెం క్వాంటిటీ తక్కువ అనిపిస్తున్నాయి అంతే. ఇది వచ్చేసి మామిడికాయ పిందెలు కానీ అవి పీసెస్. అండ్ ఇవి వచ్చేసి పప్పు, వేరుశనగ పప్పు. అండ్ ఉప్పు వచ్చేసి ఒక చిటికెడు, కారం ఒక చిటికెడు. కొందరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి, నాకు కారం ఇష్టం అందుకనేసి నేను కారం వేసాను. అండ్ బనానా చాలామంది ఏంటంటే స్మాష్ చేసి వేస్తారు, నేను ఒక్క బనానా తీసుకున్నాను, చిన్నది, బాగా మగ్గింది. నాకు మరీ స్మాష్ చేస్తే ఇష్టం ఉండదు, మెత్తగా ఉంటాయి, అందుకని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నాను. అలా చిన్న బనానా, నేను చక్కెరకేళి నాకు ఇష్టం కాబట్టి చక్కెరకేళి వేసుకున్నాను. మామూలుది మీకు ఇష్టం ఉంటే మామూలుదైనా వేసుకోవచ్చు. అండ్ గ్రేప్స్ కొన్ని, మీకు ఎన్ని ఇష్టం ఉంటే అనండి. ఇలా ప్రసాదంలాగా ఇలా గట్టిగా ఉండిద్ది అన్నమాట. మీకు మరీ ఇంత గట్టిగా నచ్చకపోతే కొంచెం ఇంకొంచెం చింతపండు పులుసు వేసుకొని కలుపుకోండి. బెల్లం కరిగితే అదే పలుచబడిద్ది. ఇప్పుడు 4 రకాలు చూపెట్టాను కదండి, అన్నీ దేవుడి ముందు పెట్టి మొక్కి శ్లోకం చదువుకుంటూ తాగి ప్రసాదం తీర్థం స్వీకరిద్దాము. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదండి ఆంధ్ర స్టైల్ పచ్చడి రెడీ అయిపోయింది. అన్ని దేవుడి దగ్గర పెట్టుకుందాము. ఓకే, ఛానల్ పేరు వచ్చేసి NSSC అవంతిక అమేజింగ్ ఏంజల్ AAA తెలుగు. ముందుగా నా ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా యుగ ప్లస్ ఆది. యుగ అంటే ఒక యుగం అన్నమాట, ఆది అంటే ఒక ప్రారంభం, యుగాన్ని ప్రారంభించడం. ఈరోజే బ్రహ్మదేవుడు యుగాన్ని బట్టి లెక్కిస్తారనమాట ఆ రోజు. అండ్ ఈరోజు షడ్రుచులు అనగా 6 అనమాట, 6 రుచులు స్వీకరించాలనేసి మన ఆచారం, మన పద్ధతి, మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పారనమాట. ఆ 6 రకాలు వచ్చేసి బెల్లం, చింతపండు, సైంధవ లవణం, వేప పువ్వు, మామిడి పిందె, మిరియాలు. ఇవి క్రమేణా కొంచెం మార్పులు చేరి సైంధవ లవణం వచ్చేసి కల్లుప్పుగా వచ్చేసి మామూలు ఉప్పుగాను మారాయి. అండ్ మామిడి పిందెలు దొరకకపోతే మామిడికాయలు కూడా వాడుకుంటామండి. మిరియాలు లేకపోతే కొందరు సొంటి కూడా వాడతారు, కాకపోతే కారం లేకపోతే పచ్చిమిర్చి కూడా వాడతారు. కానీ చింతపండు బెల్లం మాత్రం ఏం తేడా లేవండి, వేప పువ్వు మాత్రం అదే ఉండిద్ది. ఈ 6 రకాలు కలిపేసి మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు. ప్రాంతాలను బట్టి మన పచ్చడి టేస్ట్ మారుతుంది కాబట్టి నేను 4 రకాలు చూపెట్టాను అనమాట. ఫస్ట్ది వచ్చేసి మా అమ్మ నాన్నగారు నాకు నేర్పించిన పచ్చడి టైప్ అదండి, నా ఫేవరెట్, నా టాప్ మోస్ట్ ఫేవరెట్, అందుకే ఫస్ట్ నెంబర్లో పెట్టాను. అంటే నంబరింగ్ అలాంటిది ఏం లేదండి, జస్ట్ మా అమ్మ నాన్నకి మీద ఉన్న ప్రేమకి పెట్టాను అంతే. అది వచ్చేసి అమ్మ నాన్న స్టైల్. రెండోది వచ్చేసి శాస్త్రీయమైన షడ్రుచులు, 6 రకాలు తప్ప ఇంకా ఏది వాడలేదండి, ట్రెడిషనల్ టైప్ ఆఫ్ థింగ్ అది. సెకండ్ ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టైల్ అనమాట.
ఏదైనా మన తెలుగు వాళ్ళే తినండి, ఏదైనా అన్నీ సమానమే. నాకు అన్ని రకాలు నచ్చుతాయి, అందుకే అన్నీ చేసుకొని టేస్ట్ చూద్దామని మీకు చూపిద్దామని. మీరు ట్రై చేసి అందరూ తిని పచ్చడి స్వీకరించేటప్పుడు చదవాల్సిన శ్లోకం అండి, మన పూర్వీకులు చెప్పిన శ్లోకం. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కారాయ చ సర్వరిష్ట వినాశాయ సంబంధకాల భక్షణ. ఇది చదువుకుంటూ తినాలని అందరితో కోరుకుంటున్నానండి. మరోసారి నూతన సంవత్సర తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.